ట్రిన్ ట్రిన్ ట్రిన్. అటెన్షన్ ప్లీజ్. సిగరెట్ తాగడం, మందు కొట్టడం, గంజాయి కొట్టడం ఆరోగ్యానికి హానికరం. అలా చెప్తే ఎవడు వినడు. ఒకటే చెప్తాను, ఇవన్నీ మానలేదనుకో నాకిపోతారు, సంక నాకిపోతారా. ఈ మధ్య ప్రతి బ్రోకర్ హీరోలా ఫీల్ అయ్యి రీల్స్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కొన్ని చెట్లు పుట్లు అవన్నీ తీసాడు. ఎవడో రాస్తాడు, ఈడు చదువుతాడు, ఖాతాలు పడుతున్నాడు. క్రింజే ఉంది ఇక్కడ. పిల్లల మచ్చ. ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని డాన్స్ మూవీలు వేశాడు. ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది సపోర్ట్ ఎందుకు మనకి అవసరమా? దేవుడా, ఈరోజే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశా. ఇదే నా మొదటి బ్లాగ్. నన్ను ఎలాగైనా ఫేమస్ చేసే బాధ్యత మీరే. హలో డార్లింగ్స్, నా మొదటి బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. సో నేను మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ దగ్గరికి వచ్చేసా. ఈ పార్క్ లో చాలా అందమైన దృశ్యాలు ఉన్నాయి. ఏంటి అంటారా? చూపిస్తా. పచ్చటి గడ్డి, ఎర్రటి మట్టి, విశాలమైన స్థలం. ఇదే దాని బలం. ఇదిగిదిగో ఫోలు, దానికి ఎలాగని లైటు. మార్నింగ్ కదా లైట్ ఆఫ్ చేసి ఉంటారంటారా? నైట్ కూడా ఉంటాయి, కానీ లైట్ ఎలాగో అంతే. అంటే అంతే అనుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టాటా. ఇందాక తీసిన బ్లాగ్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేద్దాం. సరే రీచ్ చూద్దాం. రీచ్ రాలేదే. సరే వెళ్ళి స్నానం చేద్దాం. వచ్చే లోపల ఏమైనా వస్తుందేమో చూద్దాం. నాకు మాత్రం వినిపిస్తుందా? మీకు కూడా వినిపిస్తుందా? మీకు కూడా ఇలాగే వినిపిస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో రాయండి. రాత్రిపూట స్నానం చేయకూడదురా బాబు. అందరికి నమస్కారం. ఈ రోజు మనం వచ్చిన ప్రదేశం వాసాపేటలోని ఒకప్పుడు డంప్ యార్డ్, ఇప్పుడు పార్క్ అయింది. హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్రేక్షకుల కోరిక మేరకు నేను ఇప్పుడు
మన చిరుగా స్టెప్ అయిపోతున్నాను. ఓకే రెడీనా? నాకు చాలా నచ్చింది. అలాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారండి. ఎవడు రోడు మనకు పోటీకి వచ్చాడు? ఎవడు థ్యాంక్ యూ. మనతో రాలేరా, మనతో పోటీనా? కానీ నన్ను స్టార్ట్ చేయి. ఓపెన్ చేస్తే హలో డార్లింగ్స్, గంగే ఎందుకో గుర్తుకొచ్చింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోతానే. బావగాడికి ఫోన్ చేద్దాం. హలో రే బావా, చెప్పరా? ఎక్కడున్నావు? ఇంట్లో. అయితే ఇంటికి రావచ్చుగా. ఇంత రాత్రి పూట నేను రాను రే. రీల్స్ తీద్దాం రా. హలో హలో ఓయమ ఫ్లాష్ రానన్నా? ఏ రీల్స్ అన్నా? చా సర్లేవా, కానీ చేద్దాం. చిన్నో నన్న మరతే నాయల కేల నిన్న చింతగా తిండిల్ల కూల కోసం సూపర్ బావా నిన్న పెళ్ళాడతా, నీకే సూపర్ బావా పెళ్ళైపోతా. మరదల పిల్ల మూడే ముల్లేస్తా, నీకే మరదల పిల్ల ముత్తుల మొగుడవుతా. వచ్చి నీవు ముద్దులాడిపోరా, రాటు తేలిన మంచమేసినాను, రాత్రిరంతా తై తక్కలేరా. రాటు తేలిన మంచమేసినాను, రాత్రిరంతా. మెల్లగా రోయ్, మంచం కూలిపోద్ది. లైట్స్ ఆఫ్. ఎవరిలో పొత్తున్నా? హలో, ఇన్స్టాగ్రామ్ ఛానల్ చూసుకున్నావారా? ఫాలోవర్స్ చూడు. ఆ? ఒకడు వస్తున్నాడు, నన్ను సెల్ఫీ పడతాడు చూడు. ఎన్కే బ్రో సెల్ఫీ బ్రో. నాతోనా? ఆన్ బ్రో. నన్ను కాదని ఆడిని సెల్ఫీ అడిగాడు రాడు. తొక్కేస్తాడు రాడిని, తొక్కేస్తా. అవును, కడపలో అలా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కొలాబ్ అయితే ఎలా ఉంటది? హలో రే బా, ఆపి ఎక్కడున్నావు? డంపియార్డ్ పార్క్ వచ్చేరా. రే బా, రే ఎలా రా? ఇట్స్ డైరెక్టర్ థింగ్స్. ఓ సర్లే కానీ కడపలో అలాగే కంటెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కొలాబ్ అవుతామన్నా. మంచి ఆలోచన బా, చేసేయి. అంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, చెప్తావని. ఈ కడపలో చాలా మంది ఉంటారు బా, నీ చుట్టుపక్కల ఉంటారు, నువ్వే గమనించట్లా? గమనించా, ఇక్కడే లుంగి కట్టుకొని వేసి చేస్తుంటాడు ఆయన. ఎవడా లుంగి బాబునా? ఆడ మించిన బోగ్గాడు ఎవడు లేడురా. అదేంటి అంత మాట అన్నావు?
మనం కొలాబోవాలని సరదా పడుతున్నాం కాబట్టి ఆయన గురించి కొన్నిసార్లు చెప్తా. ఆయన పేరు భానుప్రతాప్. ఆ లుంగిబో ఛానల్ అనేది అయింది. ఆయన అందులో నుంచే రీల్స్ చేస్తుంటాడు. ఆయన ఫీలింగ్ ఏంటంటే ఆయన మించిన కంటెంట్ క్రియేటర్ ఎవరు లేరు, కానీ అతనికి ఒకడు వీడియోస్ తీస్తుంటాడు, గొడవపడుతుంటాడు. ఆడి పేరే ప్రతాప్. ఆడే ఆ ఛానల్ మేనేజ్ చేస్తుంటాడు. ఏదో ఆడి వల్ల ఆ ఛానల్ బతుకుంది అంతే. మీలాగే చాలా మంది ఆయన దగ్గర కొలాబోయకి వెళ్ళారు రే, కానీ ఏమేమి తెలుసా, వీడియో చేస్తారు. వీడియో చేసినప్పుడు ఇతనికి ఫాలోవర్స్ తగ్గి ఒకవేళ ఇతను ఫాలోవర్స్ వచ్చారా, పక్క రోజు ట్రోలింగ్ చెప్పేసి ఆ ఛానల్ పంపించేస్తాడు. అందుకని నీ సావు నువ్వు సావు, ఆడు సావు ఆడు వస్తాడు. నువ్వు కొలాబోలో అయినా మంచిదే, కానీ మంచి అవుతావు. అలాంటి పొరం పొగలుతావద్దు. ఇప్పటికే చాలా పూజ చేసా, టీ తాదు కదా. మావా నీకు జీకే చాలా ఎక్కువేరా. హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మనసులో ఒక చిన్న మాట, కడప కంటెంట్ క్రియేటర్లతో కొలాబ్ అవుదాం అని ఉంది. టోటో వాచ్ చేస్తున్నా, కలిసి చేద్దామా? ఓకే. ఎరా టీ షర్టు ప్యాంటు ఇప్పుడు రెడీ వచ్చావే. అదే అన్న మీతో రీల్స్ చేద్దామని. రీల్స్ తీసేది నువ్వు, చేసేది నేను. వెళ్ళి కెమెరా రెడీ చేసుకోపో. పాతలు పడుతున్నాడు వీడికి టీ షర్ట్ ఒక్క. హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? హాయ్ హలో నమస్తే, నేను మీ లుంగీ బాబు. ఓకే, ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. అనగనక ఒక ఊరట. ఆ ఊరిలో ఒక జమీందారి. ఆ జమీందారికి పదవి అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే టోటోతో కలిసి చేసిన వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ మధ్య ప్రతి బోకెదవ హీరోలా ఫీల్ అయ్యి రీల్స్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూసావారా? సర్లే మనకెందుకు నేను రీల్స్ తీ. ఎవడెంత బోకో బయట అందరికి తెలుసులే అన్నా. ఏంట్రా పేలుతున్నావు? ఈ లుంగీ బాబుతో పెట్టుకున్నావు అనుకో, ఎండు చేపల ఎండిపోతావు. పిల్ల బచ్చ నువ్వు కానీ రాయుడు పిల్ల బచ్చ గాని. ఏంటన్నా కౌంటర్ వేయకుండా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. మనకెందుకు లేరా, నువ్వు కానీ. చెప్పండి అన్న. ఇన్స్టాగ్రామ్ ఛానల్ సూపర్ సీరియస్, ఆటాడుకో. అలాగే. హాయ్ ఫ్రెండ్స్, మరో క్రింజ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. వీడియోడు సూపర్ సీరియస్ అంట. అసలు ఏముందని వీడు దాంట్లో? ఆ? ఏముందని ఫాలో అవుతున్నారు మీరు? ఏదో కొన్ని చెట్లు పుట్లు అవన్నీ తీశాడు. తర్వాత అంతా క్రింజే ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్తో కలిసి కొన్ని డాన్స్ మూమెంట్లు వేశాడు. ఓకే, వంటాలంటే ఒప్పుకుంటాం. తర్వాత ఏముందని వీడు దాంట్లో? ఏం లేవు. ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది సపోర్ట్? ఎందుకు దీనికి అవసరమా? టాలెంట్ ఉన్న వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారు. చూస్తున్నారుగా, ఏమన్నా ఉందా మీకే తెలియాలి. అర్జెంటుగా వెళ్ళి బ్లాక్ చేయండి. ఓకే, మరో క్రింజ్ వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాం. బై ఫ్రెండ్స్. చేయండి. ఎక్కడ్రా వీడు? నువ్వు టోటో కదా? నువ్వే కదా సూపర్ సిరీస్తో కలిసి వీడియోస్ తీసేది? వాడి ఛానల్ ఇప్పుడు ట్రోల్లో ఉంది, తెలుసు కదా. నీ ఛానల్ గ్రో అవడానికి నా దగ్గర మంచి చేయడం చేస్తావా? వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు లైవ్ వీడియో పెట్టు. దెబ్బకి వాడి ఛానల్ డౌన్ అవుతుంది, నీ ఛానల్ రైజ్ అవుతుంది. మన ఇద్దరం కలిసి గ్రో అవుదాం. నేను నీకు సపోర్ట్ చేస్తా.
ఏ అక్కడ చూసావా, అక్కడ చాలా బాగుంది కానీ ఈరోజు అక్కడ తీద్దాం రీల్స్. యారా నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావేట్రా నీ పేర్లు కంటే నా పేర్లు 2 అక్షరాలు ఎక్కువ పెట్టుకుంటే ఇలా గొడుగు పట్టాల్సి వస్తుందని? అర్థం కాలేదు కదూ. నీ పేరేట్రా? ప్రతాపు. మరి నా పేరేంటి? భాను ప్రతాపు. చూసావా, నీ పేర్లు అంటే నా పేర్లు 2 అక్షరాలు ఎక్కువ ఉన్నాయి. గొడుగు పడించుకోవాలంటే పెద్ద చదువు కోసం పని లేదురా. నాలాగా 2 అక్షరాలు ఎక్కువ పెట్టుకుంటే చాలు పేర్లు. ఎంతైనా నా దగ్గర పని చేయాలంటే అదృష్టం ఉండాలిరా. ఓరే వాడిని అక్కడ చూసినట్టుందా, ఒక ఆట ఆడుకుందాం పదా. అన్నా గుర్తుపట్టావా? ఇన్స్టాగ్రామ్ లో మనకు పోటీకి వచ్చినాడు. చూసాంలేరా. చూడు ఎట్ట కూర్చున్నాడు. ఈ కాలం కరోనాలకు రీల్స్ అంటే పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఎవడో రాస్తాడు, ఈడు చదువుతాడు, కానీ జనం ఓ అంటూ క్లాప్స్ కొట్టేస్తారు. చూసావా ఇప్పుడు ఆ జనం ఎక్కడ తీసుకొచ్చి పడేశారో. ఈడ కంటెంట్ క్రియేటర్ అంట. అయ్యో అయ్యో అయ్యో. పౌరుషం వచ్చినట్టుంది. పదరా, మన పని అయిపోయింది. పదన్నా. మనం మన రీల్స్ చేసుకున్నాం. ఆగండి. ఏంటి రెడీ తిరిగి వచ్చాడు, కొంప తీసుకొడతాడు అంటావా? థ్యాంక్స్ అండి, మీరే గెలిచారండి, మీరే గెలిచారు. దా పోదాం. చిన్నప్పటి నుంచి నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు బ్రో. ఇంట్రోవర్ట్ అని బిడిది ఇచ్చేసారు. వస్తారు, 2 కుళ్ళు జోకులు వేస్తారు, నవ్వలేదు కదా అనేసి ఇంట్రోవర్ట్ అనేసి వెళ్ళిపోతారు. నా గురించి ఇంట్రోవర్ట్ అని 10 మందికి చెప్పే దాంట్లో ఉండే ఇంట్రెస్ట్ నాతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడే దాంట్లో ఉండదు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే నాకే ఏదో ఇంట్రెస్ట్ పుట్టి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రీల్స్ చేయడం మొదలుపెట్టాను. నా చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు నన్ను సపోర్ట్ చేయలేదు. ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు, నేనంటే ఎవరో తెలియని వాళ్ళు ఫాలో చేసి మంచి మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే ఇలా కామెంట్స్ చేస్తుంటే నా వల్ల కావట్లేదు బ్రో. సొసైటీ ఏమైందిరా అంతలా కష్టపడుతున్నా? ఏముందిరా ఇందులో? నువ్వు అన్నావే సొసైటీ అని, ఆ సొసైటీకే భయపడాలి. ఒకడు గొప్ప స్థాయికి ఎదగాలన్నా, గొప్ప స్థాయి నుంచి కిందికి చేయాలన్నా సొసైటీ వల్ల మాత్రమే అవుతుంది.
అయినా నీకు ఎంత ఎందుకు చెప్తున్నానంటే నా ఫాలోవర్సే నా సొసైటీ, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్. అలాంటి సొసైటీకి భయపడతా. సారీ, ఆ సొసైటీకి మాత్రమే భయపడతా. కానీ కానీ వాళ్ళు ఎందుకలా కామెంట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు వీడియోస్ చేస్తే వాళ్ళ కోసం కదా. వాళ్ళ ఒక్క మాట, తమ్ముడు, అన్న ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అయితే వర్కౌట్ అవుతుందని చెప్తే వాళ్ళ కోసం ఏమైనా చేస్తా కదా. ఒక్క మాట బ్రో, వాళ్ళ కోసం ఎంతైనా మార్చేస్తా, ఎంతైనా మారిపోతా. మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ చేస్తా బ్రో, మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ చేస్తా. నాకు తెలుసు నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆదరిస్తారని. నాకు తెలుసు బ్రో, వాళ్ళు నన్ను ఆదరిస్తారు. హలో సివిఎస్ అన్న, నేను మీ ఫాలోవర్స్ ఒకనన్నా. మీరు చేసే ప్రతి వీడియో చూస్తుంటానా, బాగుంటాయన్నా, బాగా చేస్తుంటారన్నా. మేము మీకు సపోర్ట్ చేస్తామన్నా. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయండి అన్న. గెలిచేసాడు అన్న. సారీ అన్న, తప్పుగా అర్థం చేసుకునేవన్నా. అన్న నాతో పాటు మీ ఫాలోవర్స్ అంతా లైవ్ చూస్తున్నారన్నా. థ్యాంక్ యూ. లైవా? లైవ్ ఏంటి? సక్సెస్ అవ్వాలంటే మన పేరులో 2 అక్షరాలు ఎక్కువ ఉండడం కదన్నా, మనలో కంటెంట్ ఉండాలి. అవునరా అబ్బాయి, కంటెంట్ ఉన్నోడిదే ఈ దునియా. హలో డార్లింగ్స్. మనిషికి జీవితంలో అవకాశాలు రావాలండి. ఏమో ఒకటి మిస్ అయినా రెండోది తగలచ్చేమో. ఈ కథలో కూడా హీరో మొదటి అవకాశంలో ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ మీరే అతనికి రెండో అవకాశం ఇచ్చారు. గెలుస్తాడని నమ్మకంతోనే కదా. గెలుస్తాడేమో. అలాగే టోటో లాంటి దోస్తు అందరి లైఫ్లో ఉండాలండి. అవతలివాడు వచ్చి ఆశ చూపించిన తన ఫ్రెండ్ వైపు నిల్చున్నాడు. అయితే లుంగి బాబుది మూర్ఖత్వం కాదండి, భయం. ఏదో ఒక రోజు అతను కూడా జనాల హృదయాన్ని గెలుస్తాడేమో. అవునరా, ఇంత పెద్ద చదువుకున్నావు కదా, మరి నా దగ్గర ఎందుకు పని చేస్తున్నావురా? అంటే అది అవునులే, నీ పేర్లు అంటే నా పేర్లు 2 అక్షరాలు ఎక్కువ ఉన్నాయని కదా. అన్నా కట్. అదండి మ్యాటరు. మళ్ళీ త్వరలో ఇంకో సిరీస్తో కలుద్దాం. ఉంటారండి మరి.